హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినడానికి చికెన్ కర్రీ రెడీ చేసుకుంటున్నాం. దానిలోకి నేను ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసి చికెన్ వేసాను. చికెన్లో ఉప్పు, పసుపు తగినంత మీ టేస్ట్కి వేసుకోండి. ఉప్పు ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత వాటర్లోనే చికెన్ని బాయిల్ అవనివ్వండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అనమాట. ఒక 15 మినిట్స్ వరకు వాటర్లో చికెన్ బాయిల్ అయితే చికెన్ ముక్క చితకకుండా ఉంటుంది. ఇలా మళ్ళీ వాటర్ అంతా 50% వరకు వచ్చేసే వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వండి. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ రెడీ చేసుకుంటాం అన్నమాట. చాప్ చేసుకుని మేము ఇవాళ దీంతో పాటు కొబ్బరి అన్నం వండుతున్నాము. సో అందుకని పక్కన స్టవ్ మీద ఇది కొబ్బరి అన్నానికి పెట్టుకున్నాం. కొబ్బరి అన్నానికి ఏం లేదండి, ఇలా నెయ్యిలో మనకు కావాల్సిన మసాలా అవి అన్నీ వేసేసుకుని, యాలకులు, జీలకర్ర అవన్నీ వేసేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే, మీరు ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నారో దానికి డబల్ గ్లాసెస్ కొబ్బరి పాలు పోస్తాము. పోసిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటాము. తర్వాత పాలు బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకెళ్ళి కొబ్బరి పాలలో వేసేస్తాము. మామూలుగా అన్నం ఉడికినట్టు ఉడికిచ్చేసి పైన అలా నెయ్యి వేస్తాం. ఇక్కడ ఏంటంటే నెయ్యితో వేస్తున్నాం అన్నమాట తాలింపు. ఇదిగోండి, ఇలా వాటర్ 50%కి వచ్చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మా గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఆనియన్స్ కూడా బాగా కుక్ అవుతాయి. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకు అడుగంటకుండా ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చూడండి, చక్కగా వాటర్ మొత్తం మగ్గిపోయింది. మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా ఏగిపోయింది. ఇలా చూస్తే మనకు అస్సలు అడుగంటలేదు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అసలు అడుగంటలేదు. సో వాటర్ మొత్తం ఇలా చక్కగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినట్టు, మీ స్పైసీనెస్కి తగినట్టుగా కారం వేసుకోండి. మసాలా కారం అండి, అంతే 3 స్పూన్స్ వేసాను. స్పైసీగానే ఉంటుంది. వేసేసి ఒకసారి ఇలాగా తిప్పుకోండి. కారం ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా తిప్పుకోండి. ఇదిగోండి, ఒక 2 మినిట్స్ కారంతో ఉడికించిన తర్వాత, కారం ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత గ్రేవీకి సరిపడిన వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకోవాలి, కొంచెమే. ఒక 2 గ్లాసెస్ పోసుకోండి, మీకు కావాల్సినంత గ్రేవీ. మా బాబుకి ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇంకో గ్లాస్ పోస్తాను. ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత, ఇదిగోండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దీనిలో కొత్తిమీర, నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను, మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి. దీనిలో ధనియాల పౌడర్, గరం మసాలా కొంచెం తక్కువ వేస్తున్నాను, స్పైసీనెస్ తక్కువ ఉండాలి మా పాపకి.
ఒక్కసారి ఇలా మొత్తం తిప్పితే ముక్కలన్నిటికీ వేడి మీద పడుతుంది అన్నమాట. మా బాబుకి ఎక్కువ గ్రేవీ కావాలి, అందుకని నేను ఇంత వాటర్ పోసి ఇంత గ్రేవీ తెచ్చుకున్నాను. ఆనియన్స్ అందుకే మధ్యలో వేసాను అన్నమాట. ఫస్ట్ వేస్తే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసి మీకు ఎంత గ్రేవీ రాదు. ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. Wow, it looks good.